గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఇవాళ బాబావారు సూచించినటువంటి ప్రధానమైనటువంటి అంశం, అదేవిధంగా మనం ప్రస్తావించేటటువంటి అంశం ఏంటి అంటే మనం అందరితో కూడా ఎటువంటి ఘర్షణ, ఎటువంటి వాదోపాదాలు లేకుండా అందరం ఒకరిలో ఒకరు కలిసిమెలిసి అన్యోన్యమైనటువంటి సహజీవనాన్ని గడపాలని చెప్పేసి సర్వ సమైక్యత విధానాన్ని బాబావారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి గురుబంధువులారా, ప్రధానంగా ఏంటంటే మనము భగవంతుడు ప్రసాదించినటువంటి అన్ని జీవులు కూడా భగవంతుని యొక్క కృపతోనే ఈ భూమి మీదకు వచ్చాయి. కాబట్టి జీవులు అన్నీ కూడా సమానమైనటువంటి చైతన్యం కలిగి ఉన్నాయి. ఒకరి ఎక్కువ తక్కువ అనే భావభేదం లేనే లేదు. వారి యొక్క ప్రారంధాన్ని బట్టి మరి కొంతమంది పేదవారుగాను, మరికొంతమంది ధనవంతులుగాను, ఇంకొన్నటువంటి జీవులు మరి పురుగులుగాను, జంతువులుగాను, చెట్లుగాను, ఇలాగా రకరకాలైనటువంటి జన్మల్ని అవి అనిపిస్తూ ఉన్నాయి, జన్మల్ని తీసుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్క జన్మ, ప్రతి ఒక్క జీవి కూడా ఉన్నతమైనటువంటి విషయం అని చెప్పేసి బాబా గారు చెబుతున్నారు. ప్రధానంగా మనకి యోగం ద్వారానే మనకి ఈ యొక్క అవకాశం లభిస్తుంది. యోగం ద్వారా, త్యాగం ద్వారా, తపస్సు ద్వారా మనకి జ్ఞానం ఏర్పడి, ఈ జ్ఞానం ద్వారా మరి భగవంతుడిని మనం చేరుకోవడానికి సరైనటువంటి మోక్షం లభిస్తుంది. కాబట్టి బాబావారు ఏమంటారంటే, ఎప్పుడూ కూడా ఘర్షణలకి, తగాదాలకి, వివాదాలకి పోకూడదు. ఎవరిని కూడా మనం ఎవరి పట్ల ఘర్షణ పడకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు, అందరినీ సమానంగా చూడాలి, అందరితో మనం కలిసి ఉండాలి. జాతి కానీ, మతం కానీ, కులం కానీ, ప్రాంతీయం కానీ ఎటువంటి భేదభావాలు లేకుండా అందరినీ సమానమైన దృష్టితో సమంగా చూసినప్పుడు భగవంతుడు చాలా సంతోషపడతాడని చెప్పేసి బాబా మనకి సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా బాబావారు ఏమంటారంటే, మనందరం ఒకటే, ఎవరికి ఎవరు శత్రువులు, ఎవరికి ఎవరు మిత్రువులు కాదు. అంటే మనకి ఎవరికి కూడా శత్రువులు ఉండరు, అదేవిధంగా మిత్రులు కూడా శాశ్వతంగా ఉండరు. అందరూ కూడా మనకి మిత్రత్వం కానీ, శత్రుత్వం కానీ సమానంగా ఉంటుంది. అందరం కలిసే ఉంటున్నాము. శత్రువు అనేటువంటి భేదభావం మనకి ఉండదు, ఎవరికి ఎవరు శత్రువులు కాదు. అటువంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు. అందరూ మమతతో కలిసి కలబోతగా ఉండి సమైక్య జీవనాన్ని గడపాలని చెప్పేసి బాబా గారు చాలా కోరుకునేవారు. అటువంటి ప్రేమతత్వంతో కూడినటువంటి కలయిక ఉండాలని భక్తుల మధ్య బాబా గారు అనేక పర్యాయాలు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబా గారు ఏమంటారంటే, ఏ జీవి కూడా, ఏ ప్రాణి కూడా ఒకరికి ఒక సంబంధం లేకుండా నీ దగ్గరికి రారు. అంటే మనకి గత జన్మలో ఉన్నటువంటి సంబంధం ఉంటే గాని మన దగ్గరికి ఒక శత్రువైనా, మిత్రువైనా, ఒక జీవైనా, ఒక జంతువైనా ఎవరైనా మన దగ్గరికి వచ్చారంటే మనలో ఆ గతంలో ఉన్నటువంటి బాంధవ్యం వల్లే ఒకరు ఇంకొకరి దగ్గరికి రావడం జరుగుతుంది, ఒకరి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి బాబావారు మనకి సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా బాబావారు ఏమంటారంటే, బాగా ఎవరైతే దాహంగా ఉన్నారో వారికి నీరు ఇచ్చినట్లయితే, ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి అన్నం పెట్టినట్లయితే, ఎవరికైతే మరి అంటే వసారా లేకుండా, ఆశ్రమం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి కాస్తంత ఆ పూట ఆశ్రమం ఇచ్చినట్లయితే భగవంతుడు చాలా ప్రీతి చెందుతాడు, భగవంతుడు చాలా ఆనందపడతాడు. కాబట్టి అటువంటి మనకు సత్సంబంధమైనటువంటి మంచి విషయాల్లో మనందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి సాయినాథుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడాలి. అంటే మానవుడిని చూడాలి, నరుల్లో ఉన్నటువంటి నారాయణుని చూడాలి, జనాల్లో ఉన్నటువంటి జగన్నాథుని చూడాలి, భక్తుల్లో ఉన్నటువంటి బాబావారిని మనం చూడాలి. అలా మనం చూడగలిగినట్లయితే సర్వజీవులు కూడా మనకి సమానంగా ఉంటాయి. ఎవరి పట్ల ఎవరికి కూడా కోపం ఉండదు.
ఎవరి పట్ల ఎవరికి కూడా ద్వేషం ఉండదు, ఒకరి పట్ల మనకి శత్రుత్వం ఉండదు, అందరి పట్ల కూడా ప్రేమతత్వం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, ప్రేమమయంగా ఉంటుంది. సమత మమత భావాలు కలపోతాయి, మనకి ఆనందాన్ని కురిపిస్తాయి. కాబట్టి అటువంటి తత్వాన్ని బాబా ఏర్పరచుకోమంటాడు. కాబట్టి అటువంటి విషయాన్ని మనం పొందాలి. అదేవిధంగా ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా నిందించకూడదని బాబా చెబుతూ ఉన్నాడు. ఒక పర్యాయంలో ఒక భక్తుడు అనవసరంగా వేరే ఒకరిని నిందిస్తూ ఉంటే ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి బాబా వారు అంటారు, దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక పందిని చూపించి, ఆ పంది చూడు, ఆ అశుద్ధం అంటే ఆ పెంట ఎంత రుచిగా తింటుందో, అట్లానే నీ స్వభావం కూడా అలానే ఉంది అని చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఎంత పుణ్యం చేసుకుంటే మనకి ఈ మానవ జన్మ లభించింది, అటువంటి లభించినటువంటి మానవ జన్మని ఈ పుణ్యాన్ని పోగొట్టుకోకూడదు, అనవసరంగా పరులను దూషించకూడదు, పరులపై నింద వేయకూడదు, నిందల మానాలి. మరి ఇటువంటి నింద చేస్తే నీకు ఇంత గొప్ప షిరిడి నీకు తోడ్పడనా, ఈ ద్వారకామై నిన్ను రక్షించనా, మరి భగవంతుడు నిన్ను క్షమించనా అని చెప్పేసి పరోక్షంగా ఈ నిందలు, ఈ దోషణలు, ఈ ఘర్షణలు, ఈ అసూయ, ఇటువంటి వాటిని మనం తొలగించుకోవాలి. వీటిని మనం వైదొలిగి మరి అందరూ కూడా పరస్పర ఒక ఆనందమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో కలిసిమెలిసి ప్రయాణం చేసినప్పుడు జాతి అంతా జనం కూడా జాగృతమై అవుతుంది, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి, ఉన్నత స్థితిని మనం పొందగలుగుతామని బాబా భక్తులకి ఈ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు. కాబట్టి సాయి బంధువులారా, మనందరం కూడా అటువంటి సమైక్యతా భావాన్ని ఏర్పరచుకొని అందరం కూడా సాయి బంధువులుగా వ్యవహరించి ఒకరికొకరు మనం ప్రేమని, ఆత్మీయతని, అనుబంధాన్ని పెంచుకొని బాబా సూచించిన మార్గాలను పాటించి చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థితిని పొందగలమని, బాబా ద్వారా మోక్షం పొందగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ సంతోషంగా ఉండాలని, సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.